హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఒక సీరియస్ డిస్కషన్లో ఉన్న ఇద్దరిని డిస్టర్బ్ చేసి పిలుద్దాం అనుకుంటున్నాను. శుభోదయం సుబ్బారావు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గడ్డం నవీన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఇంతమంది యాక్టర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారంటేనే అర్థమవుతుంది వాళ్ళందరూ ఎంత ప్రేమించి చేశారో. అండ్ అఫ్కోర్స్ రైటర్ మోహన్ గారు ఎంత మంచి పాత్రలు రాశారో, వెనపూస రమణారెడ్డి గారు ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారో. ఎస్ నవీన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు, మా ఆర్టిస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్తే అండి. అండ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్న మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారికి, అలాగే బాబీ గారికి, అండ్ ఈ సినిమాకి వెన్నంటూ ఉన్న మా వంశీ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీని. అతి త్వరలో మనకు ఒక ఈవీవి సత్యనారాయణ గారి లాంటి డైరెక్టర్ రాబోతున్నారండి మన రైటర్ మోహన్ గారి ద్వారా. ఆ జంజాల గారు, ఈవీవి గారు లేని లోటు మనకు ఖచ్చితంగా మా మోహన్ గారు తీరబోతున్నారు. నేను ఎందుకంటే డే వన్ నుంచి చూస్తున్నాను ఎంత మంచి డైరెక్టరు. ఒక ఆర్టిస్టుల పరంగా ఏ ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనేది జంజాల గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండేది. ఈ సినిమాలో కూడా మేము లాస్ట్లో యాక్చువల్గా నేను రమణారెడ్డి ఇద్దరం ఒక పాత్ర చేసాము. 5 రోజులలో కామెడీ చేసాము, డైలాగులు చేసాము, హీరో గారు కాంబినేషన్ చేసాము, ఫైట్ చేసాము, పాట చేసాము. ఇన్ని చేయించారు మాతోటి. అన్న మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్, మీకు రుణపడి ఉంటాం. మీరు గొప్ప డైరెక్టర్ అవుతారు అతి త్వరలోనే. అలాగే రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం పేరున అందరికీ, అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. 25th డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతమంది దూరంగా ఉన్నారో అందరు దగ్గర అవుతారు. ఈ సినిమా మాదేని వస్తారు ఆ రోజు, ఇది చెప్తున్నా ఖచ్చితంగా వస్తారు. సో ఇందులో నటించిన హీరో గారు వెన్నెల కిషోర్ గారు అండ్ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప నటులందరూ, అందరూ కూడా గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేయండి. నేను మేము ఫొటోస్ తీసుకున్నాను. క్లోజ్ కొడతాం ఇంకా ఓకే. ఈ లెఫ్ట్కే ఉన్నాను, ఈ లెఫ్ట్ జరిగి ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వింటుండగానే మన బ్యూటిఫుల్ అనన్య కూడా ఎంట్రీ ఇచ్చేశారు. హార్టీ వెల్కమ్ టు యూ అనన్య టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఎస్, శ్రీకాకుళం నేటివిటీకి తగ్గట్టుగా ఇంత మంచి ఎమోషనల్ పాట ఈ సినిమాలో కుదిరింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. సినిమాలో మనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేయబోతున్నారు. అండ్ మనందరం సంక్రాంతికి ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటాము, బట్ ఈసారి క్రిస్మస్కి మాత్రం అందరం కలిసి శ్రీకాకుళం వెళ్ళబోతున్నాం అని అర్థమవుతుంది. సో రెడీ అయిపోండి, December 25th ఇస్ ద డేట్. నాకు తెలుసు మా భ్రమరాంబ వచ్చింది, బట్ స్టిల్ కొంచెం మీరు ఇక్కడ స్పేస్ క్లియర్ చేసి మీ పొజిషన్స్కి వెళ్ళిపోతే మేము వాళ్ళకు కూడా పాపం స్క్రీన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకసారి పరిచయం చేద్దామని చూపించండి, చాలు. థ్యాంక్ యూ అండి, దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న మన రవితేజ దాస్యంకి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. మనం ఆల్రెడీ టీజర్లోను, ట్రైలర్లోను, పాటల్లోనూ చూస్తున్నాము. తన స్క్రీన్ ప్రెజెన్స్తో, తన క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాలో మనందరినీ డెఫినెట్గా చాలా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. మీరు అంత ఇన్నోసెంట్గా ఎందుకు లేండి, మేము పసిగడతాం. మేము ఇన్నోసెంటే కదండి. అవునా? ప్లీజ్. అందరికీ నమస్కారం, నేను రవి మహాదాస్యం. బాగుందండి, చాలా బాగుంది. ఇన్నాళ్ళు సినిమా కోసం కష్టపడి ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఈరోజు ప్రీ రిలీజ్ అనగానే పొద్దున్నే సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి రాగానే మా అమ్మ చూసి ఇంకా తగ్గించాలరా అనిపించుకొని కొత్త బట్టలు వేసుకొని స్టేజ్ మీద
మీ అందరి ముందు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్ మీరు అందరూ వచ్చినందుకు. December 25th సినిమా రిలీజ్ అవుతుందని గర్వంగా చెప్తున్నాం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీతో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. ముందుగా మా ఊరు, నేను వైజాగ్లో పెరిగినా సరే పుట్టింది రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం అండి. మా నాన్నగారిది సిగడం. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వైజాగ్లో చదువుతున్నాం కాబట్టి అర్బన్ ఏరియా కాబట్టి అందరూ కామెడీ చేసేవారు అనమాట పల్లెటూరు అనగానే. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఊరు పేర్లు ఇలా శ్రీకాకుళం అని టైటిల్ మీదకి ఎక్కగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఈ టైంలో నాకు రిలీజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం అండి. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇలాంటి మూవీ ఒకటి పడ్డం, ఇలాంటి మూవీలో ఇంత మంచి రోల్ పడ్డం, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ పడ్డం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీ ఇంకా క్లోజ్ నాకు. దీన్ని చాలా బాధ్యతగా ప్రొడ్యూస్ చేశారండి వెన్నపూస రమణారెడ్డి గారు. బాధ్యతగా ఎందుకన్నానంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ఫినిష్ చేసేసారు. ఏ రోజు ఎక్కువ కాలే, ఏ రోజు తక్కువ కాలే. సినిమాకి ఏం కావాలో మొత్తం అన్నీ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ ఇన్ ద టీమ్. రైటర్ మోహన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ గారని నాకు రైటర్ మోహన్ గారిని పరిచయం చేశారండి. ఆ రోజు మనం కాఫీ షాప్లో కూర్చొని నరేషన్ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేసాను, సార్ సినిమా అంత బాగుంది. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మల్లి గారు కానీ మన సునీల్ కశ్యప్ గారు కానీ, దే గేవ్ దేర్ బెస్ట్ అండి. ఎస్పెషలీ కాస్ట్ అనన్య, సచ్ అ గ్రేట్ కో యాక్టర్ టు వర్క్ విత్. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ అనన్య అండి. ఎప్పుడు ఆమె ఫస్ట్ మూవీ నుంచి ఆమెతో పేరుగా వర్క్ చేయడం రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేయడం, ఇదంతా నేను యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ చేసాం, చిన్నగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాం. అలాంటిది మా టాలెంట్ని గుర్తించి మూవీలో రోల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ. 25th మీ అందరూ మూవీ చూసి మీ అందరికీ మూవీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మదర్ కూడా వచ్చారు. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు మా మదర్ ఏ ఈవెంట్కి. ఈరోజు వచ్చారు. ఆమె మొహంలో నవ్వు చూడగానే మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. December 25th మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి. చెప్పండి. జస్ట్ 2 days బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి, వాడికి తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను. క్యా భయ్ క్యా హాలే, ఏం చేస్తున్నావు, ఏంటి నెక్స్ట్ మూవీ ఏం వస్తుందని హిందీలో అడిగాడు. నేను అదే December 25th వస్తుంది సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఓ నైస్ నైస్ అండి, అయితే వెళ్ళి సినిమా చూడండి. దేఖతే ఓ బొమ్మ వెబ్సైట్ మే ఆయేగానా తబ్ దేఖే బతాయింగ్. అది చాలా క్యాజువల్గా నేను సినిమా చూసేస్తాను పైరసీలో, సినిమా చూసి నీకు చెప్తాను. అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరూ ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్తున్నావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు అని నవ్విలా వచ్చేసానండి. ఒకటే చెప్పగలుగుతున్నానండి, నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు. అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఈ సినిమాని థియేటర్లో చూడండి, అన్ని సినిమాలని థియేటర్లో చూడండి. దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నిజంగా ఫస్ట్ డే చూడడానికి ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక 2 రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి. అప్పటికీ టైట్ ఉందంటే రెస్పెక్టబుల్గా ఓటీటీలోనైనా చూడండి. అంతేగాని మీ స్థాయి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్. ఇది ఒక్క విన్నపం. ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి. ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సూపర్ అండి, థ్యాంక్ యూ. క్రిస్మస్ రోజు హాలిడే సీజన్ ఇంట్లో ఉంటే ఊసిపోతుందా చెప్పండి? హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ముస్తాబయ్యి థియేటర్కి వెళ్తేనే కదా ఆనందం అందం. సో బొమ్మని థియేటర్లోనే చూసి హిట్ బొమ్మని చేయమని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి మన బ్యూటిఫుల్ భ్రమరాంబకి వెల్కమ్ చెప్పేద్దాము. అనన్య నాగల్లా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రీసెంట్గానే పొట్టేల్తో తన పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్తో ఇంప్రెస్ చేశారు మనల్ని అనన్య నాగల్లా. ఈసారి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో కూడా ఒక షో స్టీలర్ కూడా కాబోతున్నారు అని అర్థమవుతుంది. సో హార్టీ వెల్కమ్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ఫిల్మ్. అండ్ బాబీ సార్, వెయిటింగ్ ఫర్ డాకు మహారాజా. మొన్న వచ్చిన గ్లిమ్స్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ధీరజ్ గారు థ్యాంక్ యూ. ఎప్పటి నుండో తెలుసు మీరు నాకు. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకో 2 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నపూసి రమణారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఫుల్ డబ్బులు వచ్చేసేయాలి మీకు ఈ సినిమాతో. అండ్ వంశీ నందిపాటి గారు, థ్యాంక్ యూ. మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచ్చింగ్ అయింది. అసలు ఈ సినిమా మీద ఎంతోమందికి నమ్మకం పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, టెక్నికల్ టీం అందరికీ, జగన్ గారికి, అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుందని, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ. అలా ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. 5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. మల్లేశంతో స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక 2 months ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి. మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది. తర్వాత one fine day కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను, నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట. మా ఓన్ రిలేటివ్సే చెప్పారు, నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని. చాలా ట్రై చేస్తున్నాను. మల్లేశం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అంటే మల్లేశం అవ్వచ్చు, ప్లేబ్యాక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, ఆర్ తంత్ర, పొట్టేల్, ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అన్ని ఫిల్మ్స్లోనూ నా 100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా 100% మోర్ దెన్ నా 100% ఇచ్చి ట్రై చేస్తున్నాను. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ రోల్. రండి, నో ప్రాబ్లం. ఈవెంట్ మీదే. మీరు అనన్యతో ఫోటో దిగాలని కదా స్పెషల్గా వచ్చింది. రండి అనన్య, ప్లీజ్ కమ్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వంశీ గారి గురించి చెప్పడం మర్చిపోయారండి. అయ్యో సార్, నిజంగా మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సినిమా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని పాటలు పడుతున్నామో మేము చూసాం. దాని తర్వాత మేము షూట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, రిలీజ్ మీ ద్వారా అవుతుందని తెలిసిన తర్వాత అంతే హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
మేము ఇలా మాట్లాడుతున్నాం అంటే అది సార్ మీ పాత్ర చాలా ముఖ్యమైనది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. అండ్ మా గెస్ట్లని స్వాగతించడానికి మోహన్ గారు అండ్ రమణారెడ్డి గారు బొకేస్తో వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నారు. సో మోహన్ గారు అండ్ రమణారెడ్డి గారు బాబీ గారికి బొకేతో ఆహ్వానం పలుకుతారు. బాబీ గారిని అలాగే కళ్యాణ్ కృష్ణ గారిని వెల్కమింగ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్. యాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి సీట్స్లో కూర్చోవచ్చండి. యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. మనం మన గెస్ట్ల మాటలు కూడా విందాము. రవితేజ గారు అండ్ అనన్య గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా వారందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ వాళ్ళ మాటలు వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎస్, మూవింగ్ ఆన్. ముందుగా ప్రొడ్యూసర్ మా వెన్నపూస రమణారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ఒక్క అడుగు ముందు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, విశ్వనాథ్ గారికి, ధీరజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. జనరల్గా నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటే మనం చూడటమేంది, మనం కూడా సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేశారు నన్ను. దాంతో నేను మూవీలోకి వచ్చాను. ముందుగా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఒకసారే విన్నానండి. మొదటి కథ నాకు బాగా నచ్చింది, దాన్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మోహన్ గారు టెక్నీషియన్ని, ఆర్టిస్టులని అందరినీ నాకు పరిచయం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి నేను ఒక్కరినే ప్రొడ్యూసర్ అని అందరూ అనుకుంటున్నారండి. కాదు, దీంట్లో 8 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో 4 ప్రధాన ఆర్టిస్టులు ఉన్నారు, 4 ప్రధాన టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం తీసుకోకుండా కథ మీద ఉన్న బలంతో, నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కలిసి సినిమా చేశారండి. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము. డిసెంబర్ 25న హిట్ కొట్టి వాళ్ళందరికీ కూడా లాభాలు పంచిపెట్టాలనేది నా ఉద్దేశం అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మా వెన్నపూస గారికి వెన్నుపూసలాగా నిలిచినటువంటి మా వంశీ నందిపాటి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ అనండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి మూవీ. ఆల్మోస్ట్ 2 to 3 months, హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా, బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో హీ డిడ్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసాం. పొలిమేరట్టు అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్
అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నాకైతే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను, మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతా వస్తాయండి వెళ్ళే కొద్దీ. ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు, కానీ అంటే వెళ్ళే కొద్దీ అది ఆ వైబ్ కాస్త పాజిటివ్ వైబ్గా మారుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోద్ది. ఓకే, అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోద్ది. సో అట్లాంటి పాజిటివ్ వైబ్ ఇవాళ మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు, లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొడతావు, జాగ్రత్తగా చేసుకో, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ అటెంప్ట్. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశయోక్తమైన December 2024లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో డిమినేట్ అంటే ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడదామని కాదు, కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ సచ్. నా నెంబర్ కూడా ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. అంటే యూజువలీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్లో చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వీళ్ళ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కేఎన్ ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ దట్ యు ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్ నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరిని పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాకు మహారాజ్. అండ్ యా, మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, అఫ్కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మందే అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్తో బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్ థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీ గట్ ఫీలింగ్ చాలా గట్టిదని మా గట్టి నమ్మకం, కాబట్టి మేమందరం థియేటర్స్కి వెళ్ళి చూడడానికి రెడీగా ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ వంశీ గారి వెంటనే అనిల్ గారికి కూడా మైక్ ఇస్తూ పొలిమేర 3 ఎప్పుడు అనే క్వశ్చన్తో మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. పొలిమేర 3 గురించి మాట్లాడటం అది ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, కాకపోతే నెక్స్ట్ ఇయర్లో కంపల్సరీ ఉంటుంది. అండ్ కమింగ్ టు శ్రీకాకుళంస్ షెర్లాక్ హోమ్స్, అసలు ఇది ఒక 2 days బ్యాక్ నేను సినిమా చూడటం జరిగింది.
సో సార్ నాకు చూపించారు వంశీ గారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేసి మీరు అందరు రీచ్ అవుట్ టు మీ, కంటెంట్ బాగోపోతే ఆయన ఎట్లా చెప్పారు. నేను సినిమా చూసిన బేసికల్గా నేను ఒక స్క్రీన్ ప్లే లవర్నండి. స్క్రీన్ ప్లే కొంచెం ఒక డ్యూయల్ నరేషన్ కావచ్చు, ఏదన్నా ఒక డిఫరెంట్ నరేషన్ ఉంటే నేను బాగా ఎగ్జైట్ అవుతాను. మీకు అందరూ చెప్తున్నాను, లాస్ట్ 40 minutes చింపేసింది సినిమా, అసలు మామూలుగా లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎగ్జైట్ అయ్యి కూడా నేను ఎట్లా చెప్పాలి సార్, నాకు ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోద్దేమో, ఏదైనా నేను ముందే ఎందుకంటే నేను ఎవడు చేశాడు ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా అనేది ఒక ఫన్నీ వేలో చెప్పారు. అది నాకు చాలా బాగా కొత్తగా అనిపించింది. అండ్ ఒక కల్ప్రిట్ని పట్టుకుంటే వీడా నేను కూడా గెస్ చేయలేకపోయా. నేను చాలా ఇట్లాంటి స్క్రీన్ ప్లే సినిమాలు నాకు చాలా ఇష్టం. అండ్ అవే నేను తీయాలనుకుంటా. నాకే కొంచెం కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు, రైటర్ మోహన్ సార్. మీకు ముందు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు స్వతహాగా రైటర్ కాబట్టి ఇలా రాసి ఉంటారేమో అనిపించింది. చాలా బాగా రాశారు అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. అందరూ, నేను ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తే కథ రివీల్ అయిపోతుంది. అందరూ, అనన్య గారు కావచ్చు, రవి గారు కావచ్చు, అండ్ అండ్ మన వెన్నెల కిషోర్ గారు, ఇంకా అందరూ అసలు చాలా బాగా చేశారు. సో నాకు ఆ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత, ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను వంశీ గారికి. మాకు అంటే మేము ఎప్పుడు సినిమా చేసినా కానీ మేము ప్రతిసారి స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. రైట్ పొలిమేర, కమిటీ కుర్రాలు, అండ్ ఇది కూడా అలాగే చూసాము. అండ్ చెప్పాను, సెకండ్ హ్యాట్రిక్కి నాంది ఇది అనుకుంటా నాకు తెలిసి. అండ్ సూపర్. ఈ సినిమా కూడా మీకు అన్ని సినిమాల్లాగా మంచిగా మనీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి, రమణారెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్, బాబీ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, మీ ఇద్దరికి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ జస్ట్ హలో అండి, అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్, మరి ఇక రీసెంట్గానే నాకు తెలుసండి సార్, మాకు చెప్తే పర్లేదు, స్టార్ట్ చేసేద్దాం. లేదండి, అంబాజీపేటతో అద్భుతమైన సక్సెస్ అందుకుని గర్ల్ ఫ్రెండ్తో త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో త్వరలో రాబోతున్న ధీరజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్లీజ్. ఇప్పుడే మీ అందరికీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వంశీ గారికి ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ అండి. తన ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే, ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోతున్నారు, పర్లేదు అని ఎవరు కాల్ చేయరు అనుకుంటున్నారు. కానీ మీరు అందరూ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని కూడా కాల్ చేసి చెప్పండి, బాగాలేకపోతే కాదు, బాగుందంటే కూడా కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ పగిలిపోవాలి అసలు కాల్స్తో. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది. అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్, టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారు ఈ సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత అయినా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అదే అందుకే ఆయన సినిమా తొందరగా స్టార్ట్ చేయండి అని. ఇందాక ఎప్పుడు 3 అంటే ఆయన చెప్పలేకపోతున్నారు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించి మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి తర్వాత చాలా సినిమాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలానే ఇందాక యాక్చువల్లీ అనన్య గారు నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తెలుసు. సో ఆవిడ అంది ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయి కానీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి వంశీ గారు దగ్గరుండి సక్సెస్ మీట్ చేసి అనన్య గారు ఓ 15 minutes స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి స్పీచ్ మాట్లాడవచ్చు మీరు సక్సెస్ మీట్లో. తర్వాత ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో తనతో పాటు ఒక 4 ఆర్టిస్టులు, 4 టెక్నీషియన్స్ కూడా పార్ట్ అని చెప్పారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్, అంటే కంటెంట్ని నమ్మి పనిచేసిన ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవంతో
జనరల్గా అందరూ ఒక ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ హిట్ సినిమా ఇంటి ముందు పేరు ముందు పెట్టుకుంటారు, ఇంటి పేరులాగా. బట్ ఆయన వృత్తి మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో తన అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు. రియల్లీ గ్రేట్ అండి. అంటే ఎప్పుడో ఎడిటర్ మోహన్ గారు పేరు చూశాను, తర్వాత మళ్ళీ రైటర్ మోహన్ గారి పేరు చూశాను. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. పొద్దునే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి సాయంత్రానికి ఒక బ్లాక్ బస్టర్ పార్ట్ ఇచ్చిన బాబీ గారికి, ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. ఏ మాటకి ఆ మాట గర్ల్ ఫ్రెండ్ గ్లిమ్స్ అయితే అదిరిపోయిందండి. వి ఎంజాయ్డ్ ఇట్. అండ్ వంశీ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఎస్ ప్లీజ్ సార్. సారీ, ఇద్దరు మర్చిపోయాను, జనరలైజ్ చేసి చెప్పా కానీ బట్ ఇద్దరు గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు అండి. ఈ సినిమా ఆయన చూసి, అంటే ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఈజ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇదే నాకు లాస్ట్ సినిమా అండి, నేను వెళ్ళిపోతున్నానండి, ఇంకా అసలు ఈ సినిమా అయిపోయినాక ఈ సినిమా అంటే నేను ఆయనకు ఒకటే చెప్పా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాక సార్ నాకు ఒక కథ ఉంటే నా దగ్గరికి ఏమైనా పంపించవచ్చు కదా సార్ అని చెప్పి మీతో అనిపించే బాధ్యత నాదని చెప్పా. 100% ఆ బాధ్యతనే తీసుకున్నా అండ్ 100% అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తా కూడా. అండ్ వెనిల్ కిషోర్ అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు యువర్ రియలీ సూపర్ ఇన్ ది మూవీ. సారీ ఫర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్, బట్ మాకు హీ కుడెంట్ కమ్ హియర్ యాజ్ హీస్ ఇన్ ది US. సో థ్యాంక్ యూ అన్న. అండ్ ఫైనల్లీ మై టీమ్, మై విఎన్ఈ టీమ్, సుబ్బు, రమణ, సునీల్, రఘు, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ, ఎవ్రీ వన్. సో డోంట్ టేక్ మీ బ్యాడ్ ఫర్ నాట్ మెన్షనింగ్ సమ్ నేమ్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఎప్పటికప్పుడు పండగ లాంటి సినిమాల్ని మనకు అందించే కళ్యాణ్ కృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసేది ఏంటంటే, ఇప్పుడు 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమాని థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావతి గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ పైన స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ, కన్ఫర్మ్. అది మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్, రైటర్ మోహన్. ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతాడు. లైఫ్ లాంగ్ అంతా ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో, ఆవిడ మంచి కథలు ఎంచుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామ్యాన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళ వంతు ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు సక్సెస్కి, సినిమా యావరేజ్ సినిమాకి, సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా థిన్ లైన్ ఉంటుంది, చాలా థిన్ లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన వాడిని కూడా అర్థమైంది తన స్పీచ్ చూసి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్.
థీమ్. అండ్ మంజుష గారు వెన్నుపూస లాంటి పదప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. మీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు ఆయన. అండ్ ఇంటర్వెల్కే సంక్రాంతికి ఇంప్రెస్ చేసి కాల్స్ వచ్చే రేంజ్లో డాకు మహారాజ్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి, అందరికీ, మీడియా, ప్రింట్ అండ్ మీడియా, స్టేజ్ మీద ముందున్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడికి ముందుగా నేను రావటానికి కారణం రైటర్ మోహన్. నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను. కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాం రైటర్స్గా. కొద్దిగా లేట్ అయింది మా ఆవిడకి. ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి. సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం, లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్. అలానే అనన్య గారు, మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీ జర్నీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా, తెలుగు అమ్మాయిగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లు, చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తాయి. అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్సు, డైరెక్టర్సు ఇంకా రూముల్లోనే ఉండిపోతాం. ఎవడో ఒకడు నమ్మి డబ్బు తీసి పెట్టాలి. సో థ్యాంక్ యూ. అలానే ఇందాక ఒక పేరు పిలవంగానే విజిల్స్, క్లాప్స్ మారుమవుతున్నాయి. వంశీ గారు, మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది, ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట. ఈ వంశీలందరూ రెబల్స్ అయ్యి ఏంటి మీరు అర్థం అవ్వట్లేదు నాకు. మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, అది ఒక్కటే అర్థం కాల. చూసి ఇచ్చారు, మీది ఇచ్చారా, మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా, డౌట్గా ఉంది. సో ఒక్కసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా, బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి. ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే మా వంశీశేఖర్లు, మా సినిమాలన్నిటికీ పిఆర్ఓస్, చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. Thank you so much, Bobby Garu. Thank you for coming and wishing the team of Srikakulam Sherlock Holmes all the very best to the entire team. Very much looking forward to enjoy the film in theatres. So December 25th, happy Christmas holiday season. Theatre lo family to kalisi velli fun ni thrill ni equal ga enjoy cheyandi, miss avakunda cinema ni chudandi. Thank you so much each and everybody for joining this event and making it successful.